నమస్తే నేలతల్లి లైవ్ కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలు వరదలతో కొన్ని జిల్లాల్లో పంటలు పూర్తిగా నీట మునిగాయి. అందులో సంప్రదాయ పంటలతో పాటు ఉద్యానవన పంటలైన పండ్లు కూరగాయల రైతులకు కూడా తీవ్ర నష్టం జరిగింది. దీంతో మొక్కల ఎదుగుదల ఆగిపోతూ పంటలకు చీడపీడలు సోకే అవకాశం ఉంది. ఈ క్రమంలో రైతులు తమ పంటలను తిరిగి యథాస్థితికి ఎలా తీసుకురావాలి, ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలన్న అంశాలపై ఈరోజు చర్చించడానికి సీనియర్ హార్టికల్చర్ సైంటిస్ట్ డాక్టర్ మనోహర్ రావు గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పండ్లు కూరగాయల సాగులో రైతులకు ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేసి తమ సందేహాలను అడగవచ్చు. నమస్తే మనోహర్ గారు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. సార్, ముందుగా అంటే ఈ విషయాల గురించి చర్చించే ముందు ఇందుకు సంబంధించి అంటే ఈ తీవ్రంగా కురుస్తున్న వర్షాలకి పంటలపై ఎలాంటి ప్రభావం ఉందో ఒక రైతుల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఒక చిన్న వీడియో చూద్దాం. బాసర గోదావరితో పాటు లాడ్జీలతో పాటు రైతాంగానికి తీవ్రంగా నష్టం జరిగింది. దాదాపు మాకు తెలిసిన నుండి 50 సంవత్సరాల తర్వాత ఇంత ఫ్లో రావడం జరిగింది. ఇప్పటికి దాదాపు 1500 నుంచి 2000 ఎకరాలు బాసర మండలం మొత్తం జల దిగ్బంలో వ్యవసాయదారులు మునిగిపోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అలాగే జిల్లా కలెక్టర్ నిజమైన సర్వే నిర్వహించి 1500 ఎకరాలు నష్టపోయింది కాబట్టి దాదాపు ఒక ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ప్రకటించాలని కోరుతున్నాము. మేము ఉల్లి పంట వేసినాము, ఒక ఎకరా వేసినాము. అది కానీ ఇతనాలు ఒక షేరు 2,000 రూపాయలు, దాన్ని బట్టి 6 షేర్లు చల్లినాము. ఇతనాలు కొట్టి 12,000 రూపాయలు ఇతనాలు అయింది. దాదాపు అంటే దానికి పెట్టుబడి వచ్చి నాటేసింది తెచ్చుకేసి ఎకరానికి వచ్చి 1,00,000 నుంచి 1,80,000 దాకా వచ్చి ఉంటుంది. కానీ వర్షం పడడం వల్ల చాలా అది ఘోరంగా అయిపోయింది. అంత ఉల్లిపాయ అయితే ఏమి చేతికి లేకున్నట్లు అంత వర్షం పాలైంది, రోడ్ల పాలైంది, చేనులను కూలిపోయింది. దయచేసి ఎందుకంటే ఈ ఉన్న ప్రభుత్వం అన్న రైతును ఆదుకోవాలని కోరడం అనేది. సార్, ఇక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అయినా చాలా చోట్ల ఈసారి విపరీతమైన వర్షాలు కురవడం అంటే పంటల్లో నీళ్లు నిలిచిపోవడం, అందులో ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అరటి కానీ లేకపోతే రకరకాల పంటలు వాటర్ నిలిచిపోయినాయి సార్ మామూలుగా. సో అట్లాంటి క్రమంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏం చేయాలి, రైతులు ఏం చేస్తే బాగుంటుంది? రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనకు వాతావరణంలో చాలా మార్పులు వస్తున్నాయండి. అంటే ఇప్పుడు ఒక్కసారి అకాలంగా విపరీతమైన వర్షాలు పడడము, అదే కాకుండా కూడా అంటే గ్యాప్ ఎక్కువ రావడము, లేకపోతే విపరీతమైన వేడి ఉండడము, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన ఉద్యానవన పంటల మీద చాలా నష్టం జరుగుతుందండి. కాబట్టి రైతులు చాలా అంటే మనం బాగా ఆలోచించి అంటే మనం ప్రకృతిని ఏం చేయలేము, అంటే ప్రకృతిలో వచ్చేటువంటి నష్టాలని ఎలా నివారించుకోవాలన్నది రైతులందరూ కూడా మనం ఆలోచించుకోవాలన్నటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పుడు అకాల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే మురుగునీరు నిలిచింది అనుకోండి, మరి మీరు కూరగాయలు తీసుకోండి, మన పండ్ల తోటలు తీసుకోండి, మీరు ఏ పంట అయినా తీసుకోండి, మన పసుపు తీసుకోండి, మిర్చి తీసుకోండి, మనకు ఎప్పుడైతే మురుగునీరు నిలుస్తుందో మీ అందరికీ రైతులందరికీ తెలుసు. మీకేమవుతుంది, మనకి భూమిలో ఉండేటువంటి అన్ని కూడా పొరల లోపల నీరు చేరిపోతుంది. మొక్క వేరు వ్యవస్థ మనకు నీరు తీసుకోకపోయేసరికి మనకి ఏంటంటే వేరు కుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా పోషక పదార్థాలు తీసుకోలేదు, ఇవన్నీ చేసుకోకపోయేసరికి మొక్క ఏమవుతుందంటే బలహీన పడేసేసేసి మనకు ఎటువంటి అంటే చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది, లేకపోతే మొత్తం మనకు దిగుబడి తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకేంటంటే రైతాంగం మనం ఆలోచించి ఇప్పుడు మనం అంటే పరిస్థితులను బట్టి ఆలోచించాల్సింది ఏంటంటే చాలామంది రైతులు ఎట్లా చేస్తారు, మల్ల పద్ధతిలో చేస్తుంటారు, కొంతమంది భోజన పద్ధతిలో చేస్తారు, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో చేస్తారు. ఇప్పుడు మనకు ఎవరైతే మల్ల పద్ధతిలో చేసినటువంటి రైతులు ఉన్నారో అటువంటి రైతులు ఇటువంటి వర్షాలు బాగా విపరీతమైన వర్షాలు పడినప్పుడు బాగా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మీ రైతులను మనందరికీ తెలుసు ఏమవుతుందంటే మల్ల పద్ధతిలో చేసినప్పుడు నీరంతా కూడా మల్లలో నిలిచి మనకేమవుతుందంటే పంట నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదే మీరు భోజ పద్ధతిలో చేసుకున్నట్టయితే మనకు కొద్దిగా నష్ట నివారణ తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. ఇంకా మీరు ఎత్తైన మడి తయారు చేసుకొని అంటే మనకేమంటారంటే ఇప్పుడు మనకి టెక్నాలజీ చాలా ఈజీగా వచ్చింది. ఇప్పుడు అంతా కూడా కూరగాయలు కానీ చాలా పంటలను కూడా మనం ఏం చెప్తున్నామంటే ఎత్తైన మళ్ళు అంటే పెద్ద టెక్నాలజీ ఏం లేదండి. అందులో ఒక అర్ధ ఫీట్ మనం ఎత్తు చేసుకొని డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని ఫర్టిగేషన్ పెట్టుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. అంటే ఈ పద్ధతులు చేసేటువంటి రైతులకు ఏమవుతుందంటే ఇలాంటి అకాల వర్షాలు పడినప్పుడు మురుగు కాలువలు ఏర్పాటు చేసుకొని ఈ మధ్యలో ఉన్నటువంటి కాలువలన్నిటికీ కూడా కలుపుకొని పడ్డ నీటిని కంప్లీట్గా బయటకు తీసేయాలండి.
ఎప్పుడు కూడా మనకు ఆగిందనుకోండి, వాటర్ ఆగిందనుకోండి, క్రాప్ నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అకాల వర్షాలు మనకంటే బాగా విపరీతమైన వర్షాలు పడ్డప్పుడు తప్పనిసరిగా రైతాంగం ఏం చేయాలంటే మనకి మురుగు కాలువలు పెట్టుకొని ఆ నీళ్ళని తీసిపెట్టేటువంటి మొట్టమొదటి పని చేసుకోవాలి. చేసుకున్నట్టయితే మనకి ఇది ఒక మనకేంటంటే చాలా మటుకు తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే మనకు ఒక 2-3 రోజుల గ్యాప్ వచ్చిందనుకోండి, ఒకటే మనకు కొంచెం వర్షాలు తగ్గి గ్యాప్ రాగానే అంతర్కృషి చేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే మన రైతులందరికీ కూడా బాగా తెలుసు, ఒకవేళ వర్షాలు బాగా పడ్డట్టయితే మనకి ఏమవుతుందంటే బాగా కలుపు మొక్కలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కలుపు మొక్కలు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, మనకేమవుతుంది మళ్ళీ చీడపీడలు ఇవన్నీ కూడా సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మధ్యలో మనము అంటే అంతర్కృషి ఎలా చేసుకోవాలి అంటే మనకి ఏంటంటే కొంతమంది గొడ్డు సాలు చేసుకోవడమా, లేకపోతే మనము ఈ పవర్ వీడర్స్ తోటి నడిపించుకోవడమా, లేకపోతే దంతలు నడిపించుకోవడమా, ఎలా చేసుకొని దానికి కొద్దిగా అంతర్కృషి చేసినట్టయితే ఏమవుతుందంటే భూమిలోకి వెళ్ళి ఈ తేమ అనేది అంతా కూడా పైకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదొకటి చేసుకోవాలి. అదే కాకుండా కూడా చాలామంది రైతులు మేము చెప్పేది ఏంటంటే ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మొక్క మనకేమవుతుందంటే కొద్దిగా బలహీనపడుతుంది. అప్పుడు మనకేంటంటే ఇమీడియట్గా దానికి ఏంటంటే మనిషికి అయితే ఎట్లయితే మనం గ్లూకోజ్ ఎక్కిస్తామో మొక్కకు కూడా కొద్దిగా మనకేంటంటే మొక్కల మీద మనం ద్రావణం గిట అంటే మనకు పోషక పదార్థాలు కలిగినటువంటి ద్రావణం అంటే కొంతమంది మనం ఆర్గానిక్ చేసేటువంటి రైతులైతే మనకి ఏంటంటే ద్రవ జీవామృతం చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి ఇదైనట్టయితే మనకు 13045 అని మార్కెట్లో దొరుకుతుంది. మనకు మల్టీకే అని వివిధ నామాలతో కూడా మనకు చాలా మటుకు దొరుకుతుంది. అది ఒక 5 గ్రాములు అంటే మొక్క దశను బట్టి 5 నుంచి 10 గ్రాములు గిట్ట మనకేంటంటే పిచికారి చేసుకున్నట్టయితే మనకేమవుతుందంటే మొక్క బలమవుతుంది. ఎప్పుడైతే మీకు మొక్క బలమవుతుందో మనకు అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే అది ఏ చీడపీడలు వచ్చినా కానీ ఎటువంటి తెగుళ్ళు వచ్చినా అటువంటి మనకు తట్టుకునేటువంటి అవకాశం ఉంటుందండి. అన్నిటికంటే కీలకంగా ఇప్పుడు కూరగాయలకు సంబంధించి సార్, అంటే ఇప్పుడు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతుంది మార్కెట్లో. జనరల్గా వర్షాకాలం వస్తేనే ఇష్యూ ఉంటుంది. అట్లాంటిది ఇప్పుడు వరుసగా వర్షాలు కురవడంతో రైతులకి పూర్తిగా నీట మునగడం ఇవన్నీ సమస్యలు ఎదురుతాయి. సో మళ్ళీ వీటిని ఈ పంటల్ని యథాస్థితికి ఏ విధంగా తీసుకురావాలి, మళ్ళీ ఎట్లాంటి దిగుబడులు సార్? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇప్పుడు మనం ఏం చేయాలి కూరగాయలు? ఇప్పుడు మన టమాటో ఉంది. ఇప్పుడు మీరు ట్రెల్లిసింగ్ పద్ధతిలో ఉండేటువంటి రైతు నష్టపోడండి. అంటే మనకి ఏంటంటే చెట్టు భూమికి ఆనింది అనుకోండి, భూమికి ఆనితే ఏమవుతుంది, ఇప్పుడు వర్షాలతోటి నీరు ఉంటుంది కదా పదనతోటి, అదంతా కూడా మీ కనుపుల ద్వారా కానీ లేకపోతే ఆకుల ద్వారా కానీ శిలీంధ్రాలు మొక్కలోకి ప్రవేశించేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఏమంటున్నామంటే రైతులు అంటే ఇప్పుడు మీరు కూరగాయలు వేసేటువంటి రైతులు తప్పనిసరిగా వర్షాకాలం వేసేటువంటి రైతులు అంటే ఇంతమూల కూడా మనం చాలాసార్లు చెప్పడం కూడా జరుగుతుంది. మీరు ఎత్తైన మల్లు పద్ధతి తయారు చేసుకొని ట్రెల్లిసింగ్లో అంటే ఇప్పుడు మీరు టమాటో చూడండి, మీరు ఎప్పుడైనా కానీ బెంగళూరు కానీ వెళ్ళండి, పూణే కానీ వెళ్ళండి, మనలాగా చేయరండి టమాటో. మీరు చూసినట్టయితే మనం ఎలా చేస్తారంటే ప్రతి చెట్టుకి లేకపోతే ఊతం కర్ర ఇచ్చాడనా లేకపోతే ట్రెల్లిసింగ్ ఇక్కడికి వెళ్ళి అక్కడికి మధ్యలో కట్టెలు పెట్టేసేసి దారాలు కట్టి ప్రతి మొక్కని పైకి కట్టడం జరుగుతుంది. మీకు అలా కట్టినప్పుడు మనకి ఏమవుతుంది అంటే పరిశోధన ఫలితాలు కూడా తెలుపుతున్నాయి ఏంటంటే అలా ట్రెల్లిసింగ్ చేసినటువంటి రకాలు అంటే మనం చేసేటువంటి రకాలన్నీ కూడా ఇండెటర్మినేట్ టైప్స్ అంటే మనకి ఏంటంటే మొక్క పెరుక్కుంటూ మనకి పూత వస్తుందండి కాయలలో. కాబట్టి మనకి ఏమవుతుందంటే మనకి ఇలా వచ్చినప్పుడు మనకి ట్రెల్లిసింగ్ చేసినప్పుడు మొక్క ఏమవుతుందంటే భూమికి ఆనదు కాబట్టి దిగుబడి కూడా మనం అధికంగా వస్తుంది. అదే కాకుండా కూడా చీడపీడలు కూడా తగ్గించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకి ఏంటంటే ఈ పద్ధతిలో చేసుకున్నట్టయితే మన కూరగాయ పంటలు మీరు ఏ కూరగాయన తీసుకోండి మనకు ఎత్తైన మల్లు డ్రిప్ ఇరిగేషను ఫర్టిగేషన్ పెట్టుకొని చేసుకున్నట్టయితే ఇప్పుడు మనం దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అంటే ఇప్పుడు కొన్ని పంటలు ఉన్నాయి, ఇప్పుడు మనకి ఆకుకూరలు ఉన్నాయి, వితిన్ మనకు 30 to 40 days లోపల మనకు వచ్చేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఏదైనా పంట నష్టమైంది అనుకోండి మళ్ళీ మనం అంటే ఎంత నష్టం జరిగింది ఎంత చూసుకొని జాగ్రత్తగా చూసుకొని మనం ఎంత ఆ క్రాప్ని తీసేయడమా ఉంచుకుంటే రికవర్ అవుతుందా కాదా, లేకపోయినట్టయితే మనం మళ్ళీ కొత్త క్రాప్ వేసుకున్నట్టయితే ఎలా ఉంటుంది అంటే ఒక్కటే మనం ఇమీడియట్గా రైతులు చేయాల్సింది ఏంటంటే మురుగునీరుని తీసేసుకోవడము. అదే కాకుండా కూడా ఇప్పుడు మనకి చీడపీడలు మనకి అదే కాకుండా రోగాలు కూడా అధికంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. సార్ ఒక కాల్ ఉన్నాడు అప్పలస్వామి గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి. అప్పలస్వామి గారు చెప్పండి. నమస్కారం అండి. నేనండి అప్పలస్వామి నుండి. చెప్పండి సార్. సార్ చెప్పండి అప్పలస్వామి గారు. నమస్తే అండి. ఇప్పుడు బాగా మీరు అంతా బాగానే చెప్తున్నారు, బాగానే ఉంది కానీ సారు అయ్యా చెప్పండి సార్. ఇప్పుడు ఈ వాతావరణం గురించి చెప్తున్నారు కానీ ఈ వాతావరణం ముందు మాకు ఇంకా రైతులందరూ కూడా మాకు ఈ కోతుల గారి ఎక్కువ ఉంది సార్. కోతుల సమస్యనా సార్? ఓకే.
అంటే ఇది కోతుల సమస్య మీకే కాదు సార్, అందరికీ అన్ని ప్రాంతాలలో ఉంది. దానికి అంటే వివిధ పద్ధతులు, అంటే చాలామంది రైతులు అంటే ఏంటంటే దానికి ఇష్టంగాని పంటలు వేసుకోవడం జరుగుతుంది. కొంతమంది రైతులు చాలా మట్టికి అంటే ముళ్ళు ఉన్నటువంటి పంటలు వేసుకున్నట్టయితే చాలా ఇది ఉంటుంది అని. అదే కాకుండా కొండెంగలు కూడా పెంచి కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు. అదే కాకుండా కూడా వివిధ చప్పులతోటి చేసుకుంటున్నారు. అంటే దానికి చాలా పద్ధతులు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే దానికి అది ఒక సమస్యగా ఉంది. మీరు ఒక్కటే కాదండి, చాలామంది రైతులు అంటే ఈ కోతుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఏంటంటే దానికి అంత సామూహికంగా మనం అందరం కలిసి ఒక విలేజ్లో అందరం కలిసి దాన్ని చేసుకున్నట్టయితే బాగుంటుందండి. మనకి యూనివర్సిటీ వాళ్ళు కూడా దీనికోసం ప్రత్యేకంగా ఏంటంటే దానికి ఒక మిషన్ కూడా డెవలప్ అంటే చప్పుడు చేసినట్టయితే మనం పారిపోతుంటాయండి. అలాంటివి కూడా అంటే మన కొన్ని పద్ధతులు అంటే చూసుకొని చేసుకున్నట్టయితే బాగుంటుందండి. అంటే అంటే వివిధ పద్ధతులు అంటే మనకి ఏంటంటే ఇంతమంది చెప్పాను, కొండెంగలని పెంచుతున్నారు. కొండెంగలు ఒక 2-3 కొండెంగలు పెంచేసేస్తే అవి భయపడి పారిపోవడము, కొంతమంది కుక్కలను పెంచుకోవడం, అంటే వివిధ పద్ధతులు అంటే ప్రాక్టికల్గా మనకు ఎట్లా వీలవుతుందో చూసుకొని చేసుకున్నట్టయితే. ఎందుకంటే మనకి ఇది అంత అంటే మన చాలా ఉద్యానవన పంటల్లో పెద్ద సమస్యగా ఉందండి అప్పలస్వామి గారు. అంటే దీని గురించి కూడా అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం కూడా వచ్చిందండి దాని గురించి. సరే, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అక్కడ ఉన్న ప్రాంతాల్లో అరటి చెట్లు ఎక్కువ పడిపోవడం కానీ, లేకపోతే అరటి చెట్లు నీళ్ళలో నిల్వ ఉండిపోవడం, సగం గెలకొచ్చి అంటే 75% గెలకొచ్చి స్ట్రక్ అయిపోవడం, ఇట్లాంటివి చాలా జరిగినాయి. సో అట్లాంటి క్రమంలో ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి అరటి సాగు విషయంలో రైతు? ఇప్పుడు మనకి అంటే అరటి లోపల మనకి ఏంటంటే ఏ పంటకైనా కానీ అంటే మీరు ఉద్యాన పంటల్లో మనకైనా అంటే ఈ పండ్ల తోటలో తీసుకున్నట్టయితే ఎక్కడ నీరు నిలిచినా కానీ ఫస్ట్ నీరు తీసేయాలండి. అదే కాకుండా కూడా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నీరు తీసేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే దానికి అంటే మొక్క గిట్ట పడిపోతుంది అనుకుంటే దానికి సపోర్ట్ ఇవ్వడం ఒకటి. అంటే మొక్కలు అంటే దానికి అంటే పడిపోకుండా అంటే మనకి ఏమవుతుందంటే మొక్క వీక్ అయిపోయి పడిపోవడము, లేకపోతే మనకి ఏంటంటే బాగా నీళ్ళు నిచ్చినప్పుడు అంటే కుళ్ళిపోయే రోగాలు కూడా వస్తుంటాయి. దానికి ఏంటంటే మనకి ఈ రాగి సంబంధించినటువంటి మందులు ఇలాంటివి మనం పిచికారీ చేసుకున్నట్టయితే బాగుంటుంది. అంటే ఈ ఫ్రూట్ మెచ్యూరిటీ కూడా మనకి ఏంటంటే కొద్దిగా మెచ్యూరిటీ వచ్చి బాగుందనుకోండి, అంటే మనకి ఏంటంటే వాటి ఇది ఉంటుంది కదా, అది కొద్దిగా యాంగిల్స్ మారి బాగుంటుంది అనుకోండి, ఫ్రూట్ బాగానే ఉంటుంది. కానీ ఒకవేళ ఇట్లా బాగా ఇమ్మెచ్యూర్ ఫ్రూట్ అయినట్టయితే మార్కెటింగ్ చేసుకోవడం అంత కొద్దిగా కష్టంగానే ఉంటుందండి మనకి. ఇంకో సమస్య అంటే పసుపు పంట సార్. పసుపు పంట కంప్లీట్గా మనకు మట్టిలో నీళ్ళలో ఉంటుంది కాబట్టి బాగా ఇంకిపోయి ఉండడం వల్ల ఆ దుంపలు అంటే ఎట్లాంటి తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది, దాని నుంచి ఏ విధంగా రైతు కంట్రోల్ చేసుకునే అవకాశం? ఇప్పుడు మనకి పసుపు పంట కూడా మనకి ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా ముఖ్యమైనటువంటి పంట అండి. చాలామంది రైతులు కూడా ఇప్పుడే ఫోన్లు కూడా చేస్తున్నారంటే సార్ మాకు దుంపకుళ్ళు వచ్చింది అన్నదే చాలామంది చెప్తున్నారంటే. అంటే మనకి ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు 2 ప్రధానమైనటువంటి సమస్యలు పసుపు పంటలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందండి. మనకు అధికంగా నష్టం చేసేది దుంపకుళ్ళు. కాబట్టి రైతులు మనం మొట్టమొదటి ఏం చేయాలి, మనకి దుంపకుళ్ళకి నీటిలో ఉండే నీళ్ళకి అవినావ సంబంధం ఉందండి. ఒకవేళ ఇక్కడ తేమ శాతం గిట్ట ఎక్కువ ఉందనుకోండి, ఒకవేళ దుంపకుళ్ళు స్టార్ట్ అయిందంటే మనకి ఏమవుతుందంటే అంత కుళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా కూడా మనకి ఏమవుతుందంటే మన భూమి లోపల మొత్తం కూడా అంటే మనకు ఉండేటువంటి లోపల ఉండేటువంటి రంధ్రాలన్నీ కూడా నీటితో కూడుకుని పోయినప్పుడు గడ్డ కూడా కుళ్ళిపోయేటట్టు అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, కంపల్సరిగా ప్రధానంగా చేయాల్సింది మధ్యలో పెద్ద కాలువ కొట్టైనా పర్వాలేదు, లేకపోతే మీ గట్లుంటాయి కదా తెంపేసి నీటిని తీసేటువంటి ఉపాయం చేయండి. నీటిని తీసేటువంటి ఉపాయం చేసిన తర్వాత ఇప్పుడు కొన్ని ప్రాంతం లోపల మొక్కజొన్న పసుపు ఉంది, అక్కడ మనం ఏంటంటే అంతర్కృషి చేసేటువంటి అవకాశం లేదు. ఎక్కడైతే మనకు ఒక పసుపు మాత్రమే ఉన్న దగ్గర మాత్రం కొద్దిగా వీలైతే మనకేంటంటే మనం ఇది మన అంతర్కృషి చేసుకోవడానికి ట్రై చేయాలి. చేసేస్తే మనకేమవుతుందంటే ఈ మాయిశ్చర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. అదే కాకుండా కూడా మనకేంటంటే ఈ దుంపకులు సమస్యకి మనకేం చెప్తున్నామంటే ఈ ట్రైకోడర్మా వెరిడే అనేటువంటి మందు, అంటే ఇది ఏం చేస్తుందంటే ఈ శిలీంధ్రము ఆ దుంపకులు రాకుండా మనకు ఏంటంటే నివారించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి అంటే మనము ఒక 90 కిలోల మంచి మాగిన పశువుల పచ్చిది కాదు, లేకపోతే మంచి ఇది ఉన్నటువంటి అది ప్లస్ ఒక 10 kgs వేపపిండి లోపల 2 కిలోల 1 kg to 2 kgs మంచిది ట్రైకోడర్మా విరిడే కలిపేసేసి లేదా సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ కూడా కలిపి మనం ఏం చేయొచ్చు అంటే డెవలప్ చేసి ఈ పసుపు పంట పొలంకి మొత్తం కూడా ఒక 1 క్వింటాల్ 2 క్వింటాల్ గిట్ట చల్లుకున్నట్టయితే తగ్గిపోయేటంటే అవకాశం ఉంటుందండి. ఇంకోటి ఏంటంటే మనకి ఇదే కాకుండా కూడా
మనకి ఇప్పుడు మనకు కాపర్ బేస్డ్ ఫంజిసైడ్స్ మార్కెట్లో చాలా మట్టుకి అవైలబిలిటీ ఉన్నాయి, అంటే తక్కువ ధరతోటి మనం చేసుకోవచ్చు. అదే కాకుండా కూడా మనకి మెటలాక్సిల్ అనేటువంటి కాంపౌండ్ కూడా ఉంది. ఎక్కడైతే వచ్చిందో మీరు ఆ ఏరియాని మీరు ఏం చేయండి అంటే తప్పనిసరిగా ఒక బకెట్లో కలుపుకొని ఆకుల మీద కొడితే మనకు తగ్గదండి. అది మనకి తప్పనిసరిగా మొక్కల మొదల్లో చుట్టూ పోయాలండి. మనకి ఒకవేళ కొంతమంది రైతులు ఏంటంటే బకెట్లో కలిపి పోస్తారు, లేకపోతే మనకి స్ప్రేయర్ ఉంటుంది కదా, ఆ నాజిల్ ఉంటుంది కదా, ఆ నాజిల్ తీసేసి కూడా మొదల పొంటి కొట్టేస్తారు. అట్లా కొట్టినట్టయితే మనం తగ్గించుకున్నటువంటి అవకాశం ఉందండి. సార్ మరో కాల్ ఉన్నారు, మల్లారెడ్డి గారు వరంగల్ నుంచి. మల్లారెడ్డి గారు చెప్పండి మీ సమస్య ఏంటో. నమస్కారం అండి మల్లారెడ్డి గారు. నమస్తే సార్. చెప్పండి సార్. మరి వరంగల్ జిల్లా జఫర్గఢ్ మండల్ తిమ్మాపురం. చెప్పండి సార్. మాకు కోతుల పెడుతుంది సార్ బాగా. అదే సార్, ఇప్పుడు ఇంత మనం మాట్లాడుకున్నట్టు కోతుల సమస్య అనేది మన ఉద్యానవన పంటల మీద ప్రధానమైనటువంటి సమస్య అయింది. అంటే ఇప్పుడు దీనికి చాలామంది రైతులు వివిధ పద్ధతులు పాటిస్తున్నారు. అంటే ఏంటంటే మనకి నేను ఇంతకుముందు చెప్పినట్టు అంటే బయాలజికల్గా అంటే మనకి ఏంటంటే ఇట్లా కొండెంగలు పెంచుకోవడము, అదే కాకుండా కూడా మనకి అంటే కొద్దిగా ఏదైతే సపోర్ట్ చేయడం, అంటే అదే కాకుండా కూడా వివిధ ఆకారాలు పెట్టి భయపెట్టి ఇవ్వడము, మనుషులను ఇట్లా పెట్టేసేసుకొని ఈ పద్ధతులు ఉన్నాయి. అంటే దానికి ఏంటంటే సామూహిక నివారణ చర్యలు పట్టుకోవాలి. విలేజెస్ అందరు కలిపేసేసేసి దాన్ని అన్ని కూడా కలెక్ట్ చేసేసి ఎక్కడన్నా ఫారెస్ట్ అనేది ఇప్పుడు ఏమవుతుంది యాక్చువల్గా ఫుడ్ ఫారెస్ట్ మనకు లేవు కాబట్టి అవి మన మీద అటాక్ చేస్తున్నాయి. కాబట్టి ఆ విలేజ్ వనాలలో కానీ అంటే దూరం ఉన్నటువంటి మన అక్కడ చేసుకున్నట్టయితే బాగుంటుంది. ఇది మనకు ఈ సమస్య చాలామంది రైతులు ఫేస్ చేస్తున్నారండి. తప్పనిసరిగా మనందరం సామూహికంగా మనం చేసుకున్నట్టయితే నివారించుకోవచ్చు. సార్ మరో వాణిజ్య పంట మిరప పంట చాలా మటుకు 2 తెలుగు రాష్ట్రాలు బాగా విపరీతంగా సాగు చేసే పంట. సో ఇప్పుడు నీట మునిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో వాటికి అంటే మంచి రావాలి అంటే దిగుబడి రావాలంటే ఏం చేయాలంటే? ఇప్పుడు మనకి మిర్చి లోపల మనకేందంటే కొంతమంది రైతులు నర్సరీ వేసి నాటేసి కొంతమంది చాలా మట్టికి నెల 2 నెలలు 3 నెలలు అంటే కొద్దిగా మనకి ఇప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే చాలా మట్టికి ఈ నీరు నిలవకుండా అంటే మీరు భోజల పద్ధతిలో వేసారనుకోండి, భోజల పద్ధతిలో వేసినట్టయితే ఆ భోజల కింది భోజలకన్నీ కూడా మంచిగా మధ్యలో ఒక కాలువ ఏర్పాటు చేసేసి అంతా కూడా వాటర్ పోయేటటువంటి అవకాశం చేసుకోండి. అదే కాకుండా కూడా అంతర్కృషి అంటే మనకేంటంటే ఎప్పుడైనా మీకు కొద్దిగా మనకి మాయిశ్చర్ డ్రై అయిపోయి సాయిల్లా కొంచెం మనకి తేమ శాతం తగ్గింది అనుకోగానే ఒక ఇంటర్ కల్టివేషన్ చేసేసేసి తప్పనిసరిగా వేప నూనె ఒకసారి మనకేందంటే మీరు పీపీఎం కాన్సన్ట్రేషన్ బట్టి మనకేందంటే ఏమైనా అంటే రాకుండా మనకేందంటే మనకు ఇప్పుడు వచ్చేటువంటి మనకేందంటే రసం పీల్చే పురుగులు చాలా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రొఫైలెటిక్గా తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఒకసారి మనం పిచికారీ చేసుకోండి. అదే కాకుండా కూడా వేరుకుళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ రాగి సంబంధమైనటువంటి మందులు మార్కెట్లో మనకు చాలా దొరుకుతున్నాయి. 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని ఒకవేళ గిట్ట మనకేమైనా కుళ్ళు కనిపించింది అనుకుంటే మాత్రం మనము సాయిల్ రెంచింగ్ చేసుకున్నట్టయితే చాలా మట్టికి మన మిర్చి పంట లోపల నివారించుకునేటువంటి అవకాశం చాలా ఉందండి. కానీ ఒకటి ఏంటంటే మీరు బాగా మిర్చి పంటలో మీరు ఒకటే గమనించాల్సింది ఏంటంటే మొక్క హెల్దీగా ఉండేటట్టు మీరు చూసుకోండి. దానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలు ఇవ్వడం, అదే కాకుండా అవసరం పడితే మనకి మొక్క కొద్దిగా మనకి వీక్ అవుతుంది, మనకి అంటే పసుపచ్చగా మారుతుంది అనుకుంటే మాత్రం మీకు అంటే ఒకవేళ గిట్ట 2-3 రోజులు గిట్ట కంప్లీట్గా, ఎందుకంటే ఇట్ ఈస్ కొద్దిగా సెన్సిటివ్ పంట అండి. ఇది మనకు అందరికీ తెలుసు. అది మనకి మిర్చి అనేది కొద్దిగా సెన్సిటివ్ పంట కాబట్టి మనకేంటంటే ఒకవేళ ఇట్లా పోషక పదార్థాలు గిట్ట లోపించినట్టయితే మనకి చిన్న మొక్క అనుకోండి ఒక 5 గ్రాములు ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్ళకండి. మనకి మల్టీకే అని అంటే 13045 గిట్ట మనం పిచికారీ చేసుకోవడము. అదే కాకుండా కూడా మనకి ఫార్ములా 4 అంటే మనకి అన్ని అంటే మనకి ఏంటంటే ప్రధానమైనటువంటి సమస్య నేను చాలా మిర్చి తోటల్లో చూసినప్పుడు మనకేంటంటే సమస్య రాగానే 3 రకాల 4 రకాల మందులు కలిపి కొడుతుంటారండి మిర్చి పంట లోపల. ఒక రోగం మందు, ఒక పురుగు మందు, ఒక బలం మందు, ఒక హార్మోన్ అట్లా కొట్టకండి. ఈ 4 రకాలు కలపడం వల్ల మనకి ఏ కషాయం తయారవుతుందో మనకు తెలియదు. కాబట్టి మనకి వీలైనంత మటుకి సమస్య ఏంటి, దానికి నివారణోపాయాలు ఏంటి అన్నది మీ దగ్గర ఉన్నటువంటి ఉద్యానవన అధికారులను కానివ్వండి, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళని కనుక్కొని మీరు దానికి అనుకూలంగా మనం పిచికారీ చేసుకున్నట్టయితే మిర్చిలో ఉన్నటువంటి నష్టాన్ని కూడా మనం నివారించుకునేటువంటి అవకాశం మనకి ఉంటుందండి. మరో కాలర్ రవీందర్ గారు జయశంకర్ జిల్లా నుంచి. రవీందర్ గారు చెప్పండి. నమస్తే రవీందర్ గారు. నమస్కారం సార్. చెప్పండి సార్. ఇప్పుడు మేము ఫామ్ ఆయిల్ పెట్టాము, 3 సంవత్సరాలు అవుతుంది. చెప్పండి సార్. పామ్ ఆయిల్ పెట్టారు సార్. పామ్ ఆయిల్ పెట్టినాము 3 సంవత్సరాలు అవుతుంది సార్. అవి కొన్నో క్రాప్ వస్తున్నాయి, కొన్నో వస్తలే.
తర్వాత ఈ వచ్చిన పండు పండిన తర్వాత అడవి పండును మొత్తం తినేస్తున్నాయి సార్. ముందుగా తినే అన్నారు కానీ ఇవి మొత్తం తినేస్తున్నాయి, పొట్టు చెప్తున్నాయి. ఓకే ఏంటి సార్. దీనికి పరిష్కారం? సరే, మనకేముందంటే ఇప్పుడు మీరు అంటే మనకు ఆయిల్ పాన్ చూసినట్టయితే ఈ మధ్యలో చాలా మట్టికి మనకు వచ్చిందండి, ఏరియా కూడా బాగా వచ్చింది. మనకేంటంటే దీంట్లో ఒక ప్రతి నెలకి 2 ఆకులు వస్తుంటాయి, గొల వస్తుంటుంది. అంటే మనకేంటంటే ఎవ్రీ టైం మనకు వస్తుంటుంది. మనకైతే ఏంటంటే అన్ని మొక్కలకి ఒక్కసారి గిట్ట మీకు నీటి ఎద్దడికి కానీ లేకపోతే మీకు ఒకవేళ ఇట్లా పోషక పదార్థాల లోపం ఉన్నా కానీ మనకేంటంటే కొన్ని మొక్కలు అంటే ఎక్కువ తక్కువ రావడం జరుగుతుంది. అదే కాకుండా కూడా మీరు అంటే ఒక భూమిలో కూడా కొంచెం కూడా మీకు డిఫరెన్స్ ఉన్నా కానీ క్రాప్లో కూడా మీకు డిఫరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మీకు 3 సంవత్సరాలు కాబట్టి మీకు ఇంకొక 1 ఇయర్ గిట్ట చూసినట్టయితే మీకు ఆ మీకు అన్ని మొక్కలు కూడా వచ్చేటువంటి అవకాశం మనకి ఉంటుంది. అంటే మీరు ఒకవేళ గిట్ట మీకు అంటే మనకి ఏంటంటే మొక్కలు ఉంటాయి కాబట్టి మనకి అడవి పందులకి ఏంటంటే అంటే మీకు నార్మల్గా ఎట్లా ఉంటుంది అంటే దానికి ఇట్లా భూమిలో తవ్వుకుంటూ వెళ్తుంటుందండి. మనకి ఏంటంటే ఏమన్నా మనకు జస్ట్ ఇట్లా ముళ్ళ లాంటి గిట్ట మీరు మొక్కల చుట్టూ గిట్ట కొద్దిగా మనం అరేంజ్ చేసుకోగలిగితే అంటే దానికి ఫీలింగ్ ఉండాలి. అంటే ఇదేదో ముళ్ళు నాకు కుచ్చుకుంది అని ఫీలింగ్ ఉన్నట్టయితే మనం తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటిది ఏమన్నా కంచె ఏర్పాటు చేసుకుంటారా, మొక్కల చుట్టూ ఏమైనా ఏర్పాటు చేసుకున్నట్టయితే బాగుంటుందండి మనకి. సరే, ఈ హార్టికల్చర్లో పండ్లు కూరగాయలతో పాటు ఇప్పుడు పూల సాగు చేసే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. సో ఇట్లాంటి క్రమంలో ఇటువంటి పరిస్థితుల్లో ఈ వాతావరణ పరిస్థితుల్లో ఎట్లా కాపాడుకోవాలి పూల? ఇప్పుడు మనకేమవుతుందంటే ఇప్పుడు మనకు చాలా మటుకి రైతులు ఏంటంటే బంతి కానీ చామంతి అంటే ఇప్పుడు కొద్దిగా ఏంటంటే ఈ ఫ్లవరింగ్లో ఉండదు కానీ బంతి చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు చాలామంది రైతులు ఏం ప్లాన్ చేస్తారంటే మనకి ఈ దసరా దీపావళి అంటే మనకేంటంటే ఎగ్జాక్ట్లీ మనం రైతులకు కూడా చాలామంది రైతులు కమర్షియల్ చేసే రైతులందరికీ కూడా బాగా తెలుసండి. ఇది మనకు ఒక 70-80 రోజుల బిఫోర్ పెట్టినట్టయితే అంటే మనకి ఎప్పుడైనా కానీ ఈ పూలకి ఏంటంటే డిమాండ్ మనకి అంటే కొంతమంది రైతులు చాలా ఇంటెలిజెంట్ ఫార్మర్స్ అంటే బాగా హుషారు ఉండేటువంటి రైతులు ఏం చేస్తారంటే పంచాంగం చూసుకుంటారు. ఆ పంచాంగం చూసేసి మంచి రోజులు ఎలా ఉంటాయి అంటే మనకి పెళ్ళిళ్ళ సీజన్ కానివ్వండి లేకపోతే మనకి అంటే మంచి రోజులు ఉన్నట్టయితే మనకి అన్ని కార్యాలు ఉంటాయి కాబట్టి ఆ టైంలో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దానికి అనుకూలంగా చాలామంది రైతులు ప్లాన్ చేసుకొని ఇప్పుడు బంతి సాగు చాలామంది రైతులు చేశారండి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ వర్షం నీళ్ళు వచ్చేసేసి విచ్చుకున్న పువ్వులో నీరు ఆగిందనుకుంటే అది కుళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు అలాంటి పువ్వులు ఏమున్నా కానీ మనం తీసేయండి. లేకపోతే మీరు ఏమైందంటే ఆ పువ్వు కుళ్ళిపోయి దాని నుంచి మళ్ళీ మొక్కలకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పువ్వులు అన్నింటినీ కట్ చేసి ఒక్కసారి మనం ఏంటంటే ఈ కార్బండిజం మనకు మ్యాంకోజెబ్ మూల పదార్థం కలిగినటువంటి మందులు మన మార్కెట్లో చాలా ఉన్నాయండి. అదొకసారి మనం పిచికారీ చేసుకున్నట్టయితే మనకేమవుతుందంటే కొద్దిగా మనకి వచ్చేటువంటి కుళ్ళిపోయే రోగాలు కూడా మనకు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా కూడా మనం వేప సంబంధితమైన మందు కూడా ఒకసారి మనం పిచికారీ చేసుకున్నట్టయితే కూడా మనకి ఏంటంటే తగ్గించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనకేంటంటే ఇవన్నీ కూడా మనకు అంటే కొద్దిగా జాగ్రత్తలు వహించాలి. ఇంకోటి ఇంతకుముందు చెప్పినట్టు ఏ పంటలో అయినా కానీ మనం నీరు ఇంకిపోయేటువంటి అంటే నేను చెప్పాను చూడండి, మీరు అంటే మనం చాలామంది రైతులు మీరు చామంతి కానివ్వండి బంతి కానివ్వండి ఇలాంటి మనం పూల తోటలు వేసుకున్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎత్తైన మల్ల పద్ధతిలో సాగు చేయండి. మీరు ఎత్తైన మల్ల పద్ధతిలో సాగు చేసినట్టయితే మీకు ఏమవుతుందంటే ఈ పడ్డ నీళ్ళని మనం అంటే ఈ కాలువల ద్వారా మనం బయటకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు మీరు కంపల్సరీగా మీరు ఈ మన కూరగాయలు కానివ్వండి పూల తోటలు కానివ్వండి మీరు తప్పనిసరిగా వర్షాకాలం చేసినప్పుడు ఎత్తైన మల్ల పద్ధతి తయారు చేసుకొని దానిలో డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నట్టయితే మనకేమవుతుందంటే ఈ సమస్యలన్నిటికీ కూడా మనకేందంటే ఈ కాలువల ద్వారా నీటిని పంపించేసేసి మంచి అంటే మనకేమవుతుందంటే మనకి ఎత్తు మీద ఉంటుంది కాబట్టి నీరు ఎక్కువ ఆసేపు ఆగదు, దాన్ని తీసేసుకున్నట్టయితే మనకి ఉంటుంది. ఇంకో కాల్ ఉన్నారు సార్, నరసింహ వికారాబాద్ నుంచి. నమస్కారం అండి, చెప్పండి సార్. మాకు పత్తి పెట్టాము సార్ మేము సార్. అందులో నీరు నిలిచింది సార్, సగం చేను ఎకరా పొలం ఉంటుంది సార్, మాకు నీరు నిలిచింది సార్. అది యూరియా ఎట్లా కొట్టాలి సార్? అది ఇప్పుడు మీకు ఏంటంటే ఏ పంటలో అయినా కానీ తీసుకోండి, మీరు మొట్టమొదలు అంటే మీకు ఉన్నటువంటి తీసేసుకొని చేయండి. మీరు అంటే మల్టీకే అని అంటే మనకేంటంటే మనకు నత్రజని పొటాష్ ఉన్నటువంటి ఎరువు 2. ఎందుకంటే మనకేంటంటే ఇటువంటి ఎప్పుడైనా మొక్క మనకి కొద్దిగా స్ట్రెస్కి గురైనప్పుడు మనకు పొటాష్ కూడా అవసరం ఉంటుందండి. మీరు ఈ 13-045 అనే మందు దొరుకుతుంది. మీరు అంటే చిన్న మొక్క అయినట్టయితే 5 గ్రాములు 1 లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్టయితే మొక్కకు మరి ఏంటంటే మనకు మనిషికి గ్లూకోజ్
ఎలా పెడితే అయితే తొందరగా తీసుకుంటుందో అలా తీసుకుంటుందండి. తీసుకొనేసేసి మనకి ఏమైతుందంటే కొద్దిగా మనకి దానిలో పోషక పదార్థాలు తగ్గిపోయేసేసి మంచిగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే కాకుండా కూడా మనకి ఏ పంటలో అయినా కానీ అంటే మీరు ఏదైనా తీసుకోండి, ఇప్పుడు ఈ వర్ష తీసుకున్నట్టయితే మనకి ఈ మైక్రో న్యూట్రియంట్స్ కూడా మొక్కలో అవైలబిలిటీ ఉండదు. మనకు మార్కెట్లో చాలా ఫార్ములా 4 అని దొరుకుతుంది మనకి. అది కూడా మనకి ఏంటంటే దానిలో జింక్, మెగ్నీషియం అన్నీ ఉంటాయి. ఇవి చేసుకున్నట్టయితే మనకి ఏమవుతుందంటే మొక్క మనకేంటంటే కొద్దిగా బలంగా ఉంటుంది. ఎప్పుడైతే మీకు మొక్క బలంగా ఉంటుందో మనకి ఈ చీడపీడల్ని, రోగాల్ని కూడా అన్నీ బాగా తట్టుకొని మంచి దిగుబడులు పొందేటట్టు అవకాశం ఉంటుందండి. కాబట్టి మీరు ఏం చేయాలి, ఇప్పుడు నీటిని తీసేయడం ఒకటి అంటే మనం ఇవాళ డిస్కషన్ చేసిన పాయింట్ లోపల మనకి నీరుని తీసేయడము, మొక్కను బలంగా చేయడము, చీడపీడలు అంటే అదే కాకుండా కూడా మనం స్టిక్కీ ట్రాప్స్ కూడా పెట్టుకున్నట్టయితే మనకి చాలా మట్టుకు ఏమవుతుందంటే ఈ రసం పీల్చే పురుగులను నివారించుకోవచ్చు. మనం లైట్ ట్రాప్స్ కూడా పెట్టుకొని ఇవన్నీ నివారించుకున్నట్టయితే మనకి మంచి పంట పొందేటువంటి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఉద్యాన పంటలను ఏ విధంగా కాపాడుకోవాలన్న అంశం గురించి చాలా వివరంగా చెప్పారు. నమస్కారం అండి రైతు సోదరులందరికీ. మీరందరూ మంచి పంటలు పొందాలని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం అండి. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.